गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री सद्गुरु महायोगिनी तैंसा योगीश्वर वीर धर्मज माता की जय। पूज्युలకు పెద్దలకు భక్తులందరికీ కూడా నమస్కారాలు। ఈరోజు మనము ఈ యొక్క సూర్యనంది క్షేత్రంలో అమ్మగారి యొక్క సన్నిధానంలో ఇంతవరకు ఈరోజు ప్రాతకాలం నుంచి ఇంతవరకు అమ్మగారి యొక్క స్మరణ, అమ్మగారి యొక్క ధ్యాసలో మనమంతా కూడా గడిపి మన జన్మని తరింపు చేసుకునే మార్గానికి గురుదేవుడి యొక్క అనుగ్రహం ఈరోజు కలిగింది। ఈరోజు అసలు కార్యక్రమం ఏంటంటే, ఈరోజు అమ్మగారి యొక్క సింహాసనాన్ని, అమ్మగారి యొక్క మహాలింగాన్ని రెండింటినీ కూడా స్థాపన చేసిన రోజు అన్నమాట। ఆ కారణంగా ఇది మనము ఏం చేస్తున్నామంటే ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటూ కోటి జప యజ్ఞం ఒకటి చేయాలని అమ్మగారి ఆదేశం ప్రకారం మనము ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తున్నాము। ఈ విధంగా జపం చేసినందుకు మీ అందరికీ కూడా ఉదయం నుంచి అందరూ కూడా జపంలో పాల్గొన్నందుకు మీ మనసులకి మీకు ఎంత తేలుకుందో మీ అందరికీ కూడా తెలుసు। మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో ఆనందంగా మనమంతా గడిచాం ఇది జపం చేసి। అందుకని అమ్మగారు ఏం చేస్తారు, జపం చేసుకోవాలి। ఆయన ఎప్పుడు కూడా జపం చేసుకోవాలి। భగవంతుడి మీద, భగవంతుడు వేరు కాదు, గురువు వేరు కాదు, రెండు ఒకటేనమాట। ఆ భగవంతుణ్ణి ఎప్పుడు మనసు పెట్టి జపం చేస్తూ ఉంటే మనసు పరిశుద్ధమై ఈర్ష్యాసూయ దేశాలనే యొక్క దుర్గుణాలని మన దరికి చేరకుండా చేస్తుందన్నమాట। అదే జపశక్తి। ఆ యొక్క జపంలో అటువంటి యొక్క శక్తి ఉన్నది। దాన్ని అంతా కూడా మీరంతా కూడా ఈరోజు ప్రత్యక్షంగా దాన్ని అనుభవించారు। అందుకనే అయితే ఇది ఈరోజు మహాలింగ స్థాపన అవి జరిగింది కదా। అయితే అమ్మగారు మొదట ఈ క్షేత్రంకు వచ్చినప్పుడు అమ్మగారు స్వయంగా ఇప్పుడు నిర్మాణమైన గుడిని పునాది అమ్మనే తీసుకున్నారనమాట। గుహ కొట్టుకున్నారు మొదలు। అమ్మ గుహ కొడుతూ ఉంటే కృష్ణమ్మ గారు ఆ తల్లి కూడా గుహ కొట్టేదానికి అమ్మగారికి సహకరించారనమాట। అమ్మగారు గుహ కొట్టినంతసేపు కృష్ణమ్మ గారు బయట ఉండేటప్పుడు, తర్వాత అమ్మగారు రెస్ట్ తీసుకునేటప్పుడు ధ్యానంలోకి వెళ్ళినప్పుడు కృష్ణమ్మ గారు ఆ గుహని తొలిచారన్నమాట। అప్పుడు ఆ గుహని ఏర్పాటు చేసుకుంటే దాంట్లో మహాలింగాన్ని స్థాపన చేయాలని అమ్మగారికి ఒక సంకల్పం వచ్చి అమ్మగారు అంటుండే, ఏమంటే నన్ను లింగం మింగేస్తున్నారు ఆయన, నన్ను లింగం మింగేస్తున్నది, ఆ విధంగా నాకు గోచరం అవుతున్నది ఆయన, అందుకని నేను లింగాన్ని అక్కడ స్థాపన చేసి అందులో కూర్చుంటున్నారని అమ్మగారు చెప్తారు। అందుకని ఈ పర్వతం మీద నిర్మిత కృతవంగ తారకరాడంలో 4వ అధ్యాయంలో రాస్తాడన్నమాట। నిర్మిత కృతవంగ పారావార పర్వతం మీద ఆనవారు నిర్మిత కృతవంగ వీరరాహు కృతవంగ వీరధర్మ చెంది వీరరాహు అంటే ఆ యొక్క మహావిష్ణువు యొక్క వీరత్వానికి అది పేరు, భగవంతుడు ఇచ్చిన పేరు అన్నమాట। ఆ విధంగా గుహను నిర్మాణం చేసుకొని అమ్మగారు అందులో కూర్చొని ఆయన ఏం చేయాలో ఆ లోకాల్లో ఏం సాధించడానికి వచ్చారో ఈ భూమి మీదకి అదంతా సాధిస్తామని ఆయన అన్నారు। అదంతా మనకు తెలియదు, అదంతా రహస్యమై ఉన్నది, అమ్మగారు చేసి చూపిస్తారన్నమాట। అయితే మనం ఏం చేయాలంటే నిత్యము జపము ధ్యానం ఎక్కువ ఈ భగవంతుని యొక్క నామస్మరణాన్ని మనం చేసుకుంటూనే మన దైనందిన కార్యక్రమం చేసుకోమని అమ్మగారు సెలవిచ్చారు కాబట్టి
దాంట్లో మనం అంతా కూడా పాల్గొని మన జన్మల్ని తరింపు చేసుకోవాలి అనే ఈ కార్యక్రమాన్ని అమ్మగారు మనకి ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జప యుద్ధం వల్లనే భగవంతుడు మనస్సును పరిశుద్ధమై నిర్లిప్తమై ఆ భగవంతుని యొక్క దర్శనం దొరుకుతుంది. దాని తర్వాత ధ్యానం అనే యొక్క స్థితిని కూడా జపం అనేది పూర్ణమైనప్పుడే ధ్యానం అనేది వస్తుంది. ధ్యానంలో ఏమవుతుందంటే తనలో ఏమున్నది తాను ఎవరిని తాను ఎక్కడికి పోతాను అనే యొక్క జ్ఞానాన్ని ఆ భగవంతుడు అప్పుడే ఆ యొక్క నిర్లిప్తిలోనే కలిగిస్తాడు ఆయన. కావున జపము ధ్యానం అనేవి నిజమైన దేవతలు. నిజమైన దేవుళ్ళు ఎవరయ్యా అంటే జపము ధ్యానం. ఆ జపము ధ్యానంకి అటువంటి యొక్క శక్తిని భగవంతుడు ఇచ్చున్నాడు. కాబట్టి ఆ రెండింటికి మనమంతా కూడా మనము మన యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా మనం అటువంటి యొక్క విషయాన్ని మనం తెలియచేసి అప్పుడు వాళ్ళకు కూడా అది అర్థం అవును. నేను ఈరోజు జపం చేసినా, నేను ఈరోజు ఒక 100 జపం చేసినా, 108 చేసినా, లేకపోతే ఒక 1000 చేసినా, ఒక 500 చేసినా అని వాళ్ళందరిలో కూడా ఆ పరివర్తన వస్తూ ఉండు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ జపం చేసుకుంటారు. కాబట్టి జపాన్ని ఎవరు మరవకుండా ఉండటానికి సంవత్సరానికి ఒకసారి అమ్మగారు మనకి ఈ కార్యక్రమాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని మనం ఇప్పుడు నిత్యం చేసుకోవచ్చు. నిత్యం చేసుకొని మనం జన్మ తరింప చేసుకునే మార్గాన్ని మనలోనే భగవంతుడు నిక్షిప్తమై ఉన్నాడు. ఆ శివుడు అనండి, ఆ గురువు అనండి, లేకపోతే ఏ దేవుడి పేరుతో పిలిస్తే కూడా నీలో ఉన్న ఆత్మనే పిలుస్తున్నాము. నీలో ఉన్న ఆత్మనే ఆ భగవంతుని యొక్క సాక్ష్యం అని తెలుసుకోవాలి. మనకు కనిపించేది ఇదంతా కనిపిస్తున్న ఈ కనిపించే సృష్టి అంతట్లో ఉన్న భగవంతుడు నిజి ఉన్నాడు. ఆయన లేని జాగా లేదు నాయన అంటాడు అమ్మగారు. భగవంతుడు లేని జాగాయే లేదు నాయన, ఆయన లేని చోటే లేదు. భగవంతుడు ఒక ప్రదేశంలోనే ఉన్నాడు అని మనం అనుకుంటే ఆయన భగవంతుడు ఎట్టవుతాడు? భగవంతుడు అంతటా నిండి ఉంటాడు. కానీ చూడవలసిన యొక్క ఇది మన మీద ఉన్నది. మనం ఎప్పుడైతే మరో ప్రయత్నం చేస్తామో, మన మనస్సుని మన అంతర్ముఖం చేస్తాము, మన మనస్సుని ఆ భగవంతునందు లయం చేస్తాము, ఆ క్షణమే ఆ భగవంతుడు మనకి దర్శనం ఇస్తాడు. ఆయన ఇంత నిత్య సత్యం ఉన్నది. ఈ నిత్య సత్యాన్నంతా కూడా మనం తెలుసుకోవాలా. అమ్మగారు ఒక్కరే జగత్తును రక్షించేదానికి ఆయన ఒక్కరే ఉన్నారు. అదంతా నిరూపణ అవుతుంది, ముందుకి నిరూపణ అవుతుంది. కావున మనమంతా కూడా ధన్యులమై ఉన్నాము. అందరూ కూడా ప్రేమతో భక్తితో జ్ఞానంతో అందరూ కూడా నడవాలని నేను మనవి చేస్తూ ఇంతతో వివరిస్తున్నాను. ఓం సద్గురు మహాయోగి రూపరహిత హింసా యోగీశ్వర వీరధర్మజమాతా కీ జై. అమ్మా ఆ కోటి లింగాలు మనం పెడుతున్నామంటే చెప్పాము. అమ్మగారు కోటి లింగాలు ఎందుకు చేపిస్తున్నారంటే కోటి సూర్యకాంతితో ఆత్మశక్తి ఎంత ఘనముందంటే కోటి సూర్యుని యొక్క ఆ సూర్యుడికి ఏ విధంగా కిరణాలు ఆ కిరణాల ద్వారా ఈ భూమిని తాకుతుంటే మనం చూసుకుంటాము. సూర్యుడి కిరణాలు కనిపిస్తే ఉదయం అయితే కానీ సాయంత్రం కానీ ఆ కిరణాలు మనకు కనిపిస్తుంటాయి. ఆ విధంగా ఈ యొక్క ఆత్మశక్తి కూడా కోటి సూర్యకాంతితో ఉంటుంది కదా. అందువల్ల ఆ కోటి సూర్యకాంతితో ఉంటుంది కాబట్టి కోటి లింగాలు స్థాపన చేయాలని మేము అనుకున్నాము. కావున అదంతా భక్తులు చెప్తున్నారు, భక్తులు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏమి ఇంత ఖర్చు అని అనుకోకుండా మన యొక్క ఆత్మని గురువు యొక్క పాద సన్నిధిలో నిక్షిప్తం చేస్తున్నామని మీరు అందరూ అనుకోవాలి. గురువుని యొక్క పాదాలకి మనము మన ఆత్మని అంకితం చేస్తున్నాము. అందుకు గుర్తుగా మనం అంకితం చేస్తున్నాము. గురువే నా యొక్క ఆత్మని మీలో కలుపుకొని మనం ఆయనకు మనవి చేసుకుంటూ ఆ లింగాన్ని స్థాపన చేస్తున్నాం అనేది మీరు తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా మీరే కాదు మీకు తెలిసిన వాళ్ళందరితో కూడా ఈ కార్యక్రమాన్ని
జయప్రదం చేసుకుంటే భక్తులే చేస్తారన్నారు అమ్మగారు నడవాలంటే కోటిలింగాలు